ఉషశ్రీ గారు మన మధ్య లేకుండా భౌతికంగా కనిపించకుండా 25 సంవత్సరాలు అయినా కానీ ఒకసారి వారి యొక్క ఆత్మీయులు అనుబంధం కలిగిన వారితోటి ఉషశ్రీ గారిని మరొక్కసారి కళ్ళ ముందు మిదిలేలాగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు పిల్లలందరికీ వారి అల్లుళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఆకాశవాణి పెట్టి అంటే 1927లో మొదలుపెట్టినటువంటి ఆకాశవాణి ఎన్నో దశలుగా చేరుతూ వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో అదొక్కటే మాధ్యమంగా ఉన్న రోజుల్లో కొన్ని అంటే అప్పుడు వారు ఇందాక రాఘవాచార్య గారు చెప్పినట్టు కళాకారుల నిలయంగా అదొక పెద్ద స్వర్ణయుగంలా ఉండేది ఆకాశవాణి. అప్పట్లో అంటే కొన్ని అంటే అన్ని రంగాలలో కూడా దిగ్దంతులు నిజంగా చెప్పాలంటే దిగ్గజాలు లాంటి వారు ఉండేవారు. ఈనాడు సినిమా వాళ్ళకి ఎలాగైతే అందరూ చూడాలని వచ్చేవారు అలా ఆకాశవాణిలో మా చిన్నక్కని చూడడానికి బస్సులతో మనుషులు వచ్చేవారు. మరి అలాగే ఒక మొద్దబ్బాయిని ఒక వినోదాల వీరయ్యని చూడడానికి మనుషులు వచ్చి ఏమిటి వీరయ్య గారంటే ఏదో పెద్ద కర్రట్టుకుని మీసాలెట్టుకుని తలపగా చుట్టుకుండాలి కానీ ఇలా పొట్టిగా ఉంటే ఎట్లాగా అని అడిగేవారు అన్నమాట. అలాగా ఒక వ్యాసపీఠం అంటే ఉషశ్రీ గారినే చూడడానికి వచ్చేవారు. అలాగా నాటకాలు అనేసరికి ఒక శారదా శ్రీనివాసన్ గారిని ఒక మన శ్యామసుందరి గారిని ఇలాగా అందరూ కూడా ఆయా రంగాలలో ప్రత్యేకత కలిగిన వారిని వారు ఆ రోజుల్లో శ్రోతల మనస్సుల్లో ఎంత చిరస్థాయిగా ముద్ర వేశారు అంటే వారిని చూడ్డానికే జనం తండోపతండాలుగా వస్తూ ఉండేవారు. ఇక ఇందాక ఉషశ్రీ గారి అంటే ఎలా మాట్లాడాలి దాని గురించి రాస్తూ మాటకి ఒక శక్తి ఉంది అన్నారు. ఉషశ్రీ గారి మాటకి ఒక మహత్తర శక్తి ఉంది. ఎందుకంటే ఆయన రామాయణం కానీ భారతం కానీ చెప్తూ ఉంటే ఆ మూల గ్రంథాలు సంస్కృతంలో చదవలేకపోయిన వాళ్ళకు కూడా అది ఒక అథారిటీ అన్నమాట. ఇప్పటికీ మా తమ్ముడు వాడు నిజంగా అసలు అవేవి చదవలేదు కానీ ఉషశ్రీ గారి భారతం రామాయణం మాత్రం క్యాసెట్లన్నీ పెట్టుకుని ఇటు నుంచి అటు కొన్ని 100 సార్లు వినేశాడు. ఏదైనా ఎవరైనా అంటే ఇది భారతంలో లేదు అనేవాడు, ఎందుకంటే ఉషశ్రీ గారు చెప్పలేదు అని చెప్తుంటాడు అనమాట ఇప్పటికీ. అలాగా దానికి ఒక చక్కటి ఒక అథారిటీ తీసుకొచ్చారు. ఇంకొకటి ఆయన యొక్క మాట గాత్రం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉండబట్టి అంటే నాకు ఒక చిన్న ఆశ అనిపిస్తూ ఉంటుంది. ఇందాక కూడా మనం వచ్చేటప్పుడు ఆయన కేవలం ఆ భారతాన్ని అలా విడమర్చి చెప్పడం అందరి హృదయాల్లో హత్తుకునేలా చెప్పడమే కాకుండా దాన్ని ఈనాటి సమాజానికి అన్వయిస్తూ తనదైనటువంటి ఒక ప్రత్యేకతతోటి తప్పులు చేస్తున్న వాళ్ళకి చురకలు అంటిస్తూ చెప్పే తీరు, అరే ఈయన ఒక 25 ఏళ్ల ముందు వెళ్ళిపోయారే, ఇప్పటి సమాజంలో ఉండుంటే కొంచెమైనా కొంచెం ఈ సమాజం బాగుపడేదేమో అన్న ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు అసలు. ఇంకా ఆయన నేను కూడా అంటే రేడియోలో ఒకేసారి పనిచేసాం. అంటే ఆయన మా నాన్నగారి హయాం నుంచి కూడా ఇద్దరూ కలిసి పనిచేశారు. చివరి సమయాల్లో నేను వచ్చి చేరినప్పుడు మేమిద్దరం కూడా అన్నగారు అంటే వేద అంటూ నన్ను ఇది చేసి మేము చాలా ఇదిగా ఉండేవాళ్ళం. అంటే కొన్ని విషయాలలో ఈ నమ్మకాలు వైదిక నమ్మకాల గురించి వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను కూడా ఆయనతో ఇది కాదు ఇలా ఉండకూడదని చెప్పి కొంచెం అప్పుడప్పుడు ఇద్దరం భేదించుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు నువ్వు ఈ విషయాలు మాట్లాడకు అనేసి వెళ్ళిపోతూ ఉండేవారు అన్నమాట. అలా మాకు సరదాగా ఉంటూ ఉండేది. కానీ ఆనాటికి ఈనాటికి కూడా ఒక వ్యాసపీఠం అంటే ఆ అధికారంతో ఎలా చెప్పాలి, ఎలా ప్రజలకి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపాలి అన్నది చెప్పడానికి మాత్రం అది ఉషశ్రీ గారికి ఒక్కటే సాధ్యమైంది. మరి అటువంటి ఒక చక్కటి బాణిని అంటే నాటికి నేటికి కూడా పెట్టి ఆకాశవాణి నుంచే సాధారణంగా చెప్పాలి అంటే మాతృ సంస్థగా ఒక కళారంగానికి లేకపోతే ఒక సాంస్కృతికతకి మాతృ సంస్థ ఏదంటే ఆకాశవాణి. ఏదో బాణోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నట్టు ఈనాడు మనం ఈ ప్రసార మాధ్యమాల్లో టీవీల్లో చూస్తున్న వాటికి
చాలా ఆకాశవాణి నుంచి తీసుకున్న ఫార్మాట్స్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. మరి అటువంటి మహనీయుల్ని, ముఖ్యంగా ఉషశ్రీ గారిని తలుచుకుని వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క బాణీల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాము. మరి వారు అందరి మనస్సుల్లో, తెలుగువారి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిరంజీవుల్లో వారు కూడా ఒకరు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నాను. అంటే హైదరాబాదు ఇస్తామని ఆఫీస్ వాళ్ళంటే వద్దని చెప్పి విజయవాడ వచ్చాను. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ చాలామంది మహాత్ములు పనిచేస్తున్నారు, వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పి అనుకున్నాను. ఒక కోరిక ఉండేది, అందువల్ల వచ్చాను. అందరూ తిట్టిపోశారు మా తెలిసిన వాళ్ళంతా కూడా, ఏం బాగుంటా విజయవాడ వెళ్ళి అని చెప్పి. కానీ ఇవాళ ఇలా ఇక్కడ ఉంచిన అవకాశం మళ్ళీ వచ్చేది కదా జీవితంలో, ఎప్పటికీ వచ్చేది కాదు. ఎందుకంటే వీరందరితో పరిచయం ఏర్పడేది కాదు, వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం ఉండేది కాదు. అసలు వస్తూనే బెజవాడ స్టేషన్లో వచ్చి నేను పనిచేస్తున్న డ్యూటీ ఆఫీసర్గా వచ్చాను. నాకు ట్రాన్స్మిషన్ డ్యూటీ వేశారు ఫస్ట్ 1 వీక్లోనే. వాసుదేవమూర్తి అని ఒక సీనియర్ అనౌన్సర్ నేను ఉన్నాం. అసలు వస్తూనే జరిగిన ఒక గమ్మత్తైన గల్లంత జరిగింది. ట్రాన్స్మిషన్లో ఏమైంది, 9:30కి ఉన్న ప్రోగ్రామ్ ఎక్సీడ్ అయిపోయింది. ఆ 10 o'clock కాన్సర్ట్లో రమామోహన్ రావు గారు అని వాయించిన తనియావర్తం తీసేయాల్సి వచ్చింది. దీనివల్ల అది ట్రాన్స్మిషన్ రిపోర్టు రాయటం అనేది మేము చేయాల్సిన పని. ఆ ముందు ప్రోగ్రాం ఉషశ్రీ గారి ప్రోగ్రాం. సరే, ఇందులో వాసుదేవమూర్తి వచ్చి తమ్ముడు జాగ్రత్త, అంటే నువ్వు రిపోర్ట్లో అట్లా ఇష్టం వచ్చి రాయకూడదని ఆలోచించి నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను కదా అని మొత్తం తెగించి రాశాను. మర్నాడు మార్నింగ్ కూడా మళ్ళీ నేను డ్యూటీలో ఉన్నాను. సరే, పిఆర్ రెడ్డి అని ఒక స్టేషన్ డైరెక్టర్ ఆయన ఏదో అడిగారు, రిపోర్ట్ చదివారు. ఉషశ్రీ ఏదో జాగ్రత్తగా ఉండండి, దీనివల్ల ఏదో నెక్స్ట్ ఐటమ్ దెబ్బతిందని ఏదో అంటే అది బై మిస్టేక్ జరిగిన విషయం అది. సరే, బయటకు వస్తూనే మీటింగ్ హాల్ నుంచి బయటకు వస్తూనే శ్రీరాములు మనవడుగా నువ్వు అని అడిగారు దాని నుంచి. అవునండి అన్న. కలగా శ్రీరాములు అంటే సిద్ధాంతం కదా మీది, అసలు అంటే ఇంటి పేరు చెప్పగానే మొత్తం అసలు ఒక చరిత్ర ఆయనకి తెలిసిపోతుంది. అట్లా దగ్గర తీసుకుని సరే బయటకు వచ్చాం, ఏదో ఏదైనా. ఉషశ్రీ గారి ప్రత్యేకత ఒకటి నేను గమనించింది. ఇదైనా ఒక 3 నెలల తర్వాత ఏదో ఒక ఓబీ పెట్టారు, అందులో నన్ను కూడా ఒక పాట చేయమని అడిగారు. అది చేస్తున్నప్పుడు అంటే వారి గొప్పతనం ఏంటంటే తన తరంలోనూ తన ముందు తరంలోనూ ఉన్న మంచిని గ్రహించడం ఒకటి, కొత్త తరం చేస్తున్న కొత్త పనులు కూడా ఆయన విడిచిపెట్టరు, చూస్తారు. చూసి ఆయన ప్రోత్సాహం కూడా చాలా కటిబిటిగా, అంటే చాలా బ్రిస్క్గా ఉంటుంది. ఎప్పుడన్నా నేను ఇచ్చిన పాట చేస్తున్నప్పుడు శ్రీరామ్మోహన్ రావు గారు వీళ్ళంతా కూడా, అంటే అప్పట్లో ఈ పెద్దవాళ్ళంతా కూడా పిల్లలు ఏం చేస్తున్నా చూస్తూ ఉండేవాడు, ఒక కంటకని పెడుతూ ఉండేవాళ్ళు అందరినీ. నేను వీరు లోపలికి వచ్చారు, నేను ఏదో బ్యాలెన్స్ చేస్తుంటే ఏమిట్రా కొత్తగా ఉంది ఇది అన్నారు. అంటే నేను చేస్తున్నా అంటే అప్పుడు సిహెచ్ హనుమంతరావు గారి ఒక రికార్డిస్ట్ ఉండేవారు. ఏంటి హనుమంతరావు నేను రికార్డ్ చేయట్లేదంటే ఆయన నన్ను దగ్గర రానిట్లేదండి అన్నాడు ఆయన. అంటే నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కూర్చొని. చేసుకున్న తర్వాత చెప్పాను, ఏమండి ఈ బ్యాలెన్స్ మార్చకంటే నేను వెళ్ళి లోపల కండక్ట్ చేస్తానని. సరే, ఈయన పెద్దవారు కూర్చున్నారు. ఒక 2 నిమిషాలు ఆలోచించి వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. అంటే ఏమైనా కోపడతారని భయం. అంటే నేను ఈ ఊరు వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పాట కాబట్టి అది ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం మొత్తం ఒక 20 మంది వోకలిస్టులు పెట్టి ఒక 4 మైకులు వాటితో బ్యాలెన్స్ చేసుకున్నాను అన్నమాట కూర్చొని. ఏమన్నా వీళ్ళని కోపడతారేమో అంటే కౌంటర్ మెలోడీస్ మ్యూజిక్లో రకరకాల ఈ గొడవ ఒకటి ఉంది. అది ఏదో చేశాను, అంటే కొత్తగా ఉండటం కోసం చేసిన పని అది. మొత్తానికి ఆ శాంతం పాటంతా విన్నారు కూర్చొని విని, అబ్బాయి నువ్వు ఇలా ఏదో చేతులుపుతూ ఇలా కండక్ట్ చేస్తున్నావు, దానికి ఏమైనా అర్థం ఉందా అని అడిగారు. ఉందండి అన్న. ఒకసారి అలా చూసి, ధోరణి బాగుంది, ధ్వని కొత్తగా ఉందిరా అన్నారు. అది నాకు ఇచ్చిన ఆశీర్వాదం. అంటే వింటానికి కొత్తగా ఉంది పాట, నీ ధోరణి బాగుంది అనేది. అంటే వాటిలో ఏంటంటే కొత్తదనాన్ని కొత్త వాళ్ళు చేస్తున్నది, కొత్త కూరగాడు వచ్చి నిజంగా చూస్తే హార్డ్లీ 4 months అప్పటికి ఊళ్ళోకి వచ్చి, అంటే చూడటం ఒకటి, దానికి అనుకూలంగా ముందుకు తోయటం ఒకటి, వారి గొప్పతనం, వారి వ్యక్తిత్వంలో చాలా గొప్ప విశేషం అది. ఎందుకంటే ఏది వదిలిపెట్టడం అనేది లేదు. అలానే వారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడాను ఒక రేడియో మధ్యలో వస్తుంటే ఒకసారి ఏదో మన శ్రీకాంత్ శర్మ ఏదో మాటల్లో ఉండి వీడేదో ఓ పల్లవి అన్నాడు, చాలా బాగుంది గురిగారు ఒకసారి వినంటే గొణిగాను ఇట్లానే. ఆ తర్వాత వారికి ఒంట్లో బాగుండక పాలకు విశ్వనాథం గారు చూడటానికి వస్తే నేను తీసుకెళ్ళాను ఇంటికి. ఇట్లా దీంట్లో పడుకుని ఉన్నారు. మాట్లాడిన తర్వాత దగ్గరికి పిలిచి,
అరే అదేదో అన్నం అప్పుడు వెంటాడుతుందిరా, వేటాడుతుంది, నన్ను వెంట పట్టుకుంటుంది, వదిలిపెట్టట్లేదని. అంటే చెప్తున్నా, అంటే ఏదన్నా ఒక మంచిది, ఏదన్నా చిన్నది కానీ చిన్నవాడు నిజంగా చూస్తే వారి ముందర నథింగ్, నేను ఏమి కాదు. అట్లా ఒకటి ఎంకరేజ్ చేయటం, నిజంగా చెప్తే దాని తర్వాత ఆ పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక్కసారి మళ్ళీ ఒకసారి కాస్త సేపు నీతో గడపాలని ఉందని ఒక పాట నాది. ఆ తర్వాత నిజంగా మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అది నాకు. ఇట్లా అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న ఇదేంటంటే, ఒకసారి ఏదో ఏలూరు కచేరీ ఉంది, పదం అన్నారు, వెళుతున్నాం. ఒక పుస్తకం చేతిలో పెట్టి ఫ్లాగ్స్ పెట్టారు. పద్యాన్ని అంటావా, అనగలవా, మట్టు పెడతావా అని అడిగారు. లేదండి అంటే అన్నా. కళ్ళు మూసి పడుకున్నారు. అంటే చెప్తున్నా, అంటే జాగ్రత్త సుమా అని చెప్పడం ఒకటి ఉంది వారికి. అటువంటి ఉషశ్రీ గారితో కూడాను ఒక మంచి దగ్గరతనం ఉంది అని చెప్పుకోవడానికి నిజంగా చాలా గర్వంగా ఉంది నాకు. ఈ బెజవాడ రావటం వల్లే నాకు ఇవన్నీ వీరందరితోనూ, ఈ మహామహులందరితో దగ్గరతనం కానీ వారితో కలిసి, ఎందుకంటే వీళ్ళందరూ లాస్ట్ స్టేజ్లో నేను ఇక్కడ వచ్చి పడ్డాను. అది నిజంగా చాలా 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 నేను చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఎనిహో ఉషశ్రీ గారు ఒక నా జీవితంలో మటుకు ఒక గొప్ప అనుభూతి వారు. స్వస్తి. ఉషశ్రీ గారు తర్వాత తరాలకు ఇది మన సంస్కృతి సంప్రదాయం వ్యాపింప చేయాలి అనేటువంటిది. అందువలన వారికి ఆడపిల్లలేనా అని అన్నారని ఇందాక ఆనంద్ గారు చెప్పారు. షష్ఠిపూర్తి వారికి రాసిన అభినందన పద్యాల్లో నేను ఆడుపిల్లల పెతకు శతాయురస్తు అని ఒక మాట రాశాను. రామబ్రహ్మ గారు ఎప్పుడైనా ఇప్పటికీ గుర్తు చేసి చెబుతూ ఉంటారు, ఆడుపిల్లల పితకు శతాయురస్తు అని అన్నదానికి ఇప్పుడు రేపు 2028కి శత జయంతి ఉత్సవాలు ఉషశ్రీ గారి అత్యంత వైభవంగా జరపవలసిన బాధ్యత వారు తప్పకుండా జరుపుతారు. వారి వెంట మనందరం ఉంటాం, జరుపుతాం. ఆ సమయానికి ఆ లోపలనే విజయవాడలో ఒక ప్రఖ్యాతమైనటువంటి, ఇప్పుడు మన కొత్త రాజధానిలో ఉన్నాం ఇప్పుడు, అందువలన ఇక్కడ ఉండే ఒక ఉద్యానవనానికి కానీ లేకపోతే ఒక ఆడిటోరియం కానీ ఒక వజా దేనికైనా సరే ఉషశ్రీ గారి పేరు, అలాగే ఇందాక పెద్దలు అన్నట్టుగా మన కళాక్షేత్రంలో ఉషశ్రీ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, దానికి ఇందాక దాకా ఇక్కడ గోళ్ళ నారాయణరావు గారు ఉండి వెళ్ళారు. దానికి ఆయన తప్పకుండా ముందుకు వస్తారు, జరుగుతుంది. ఇంకా ముందు ఉన్నటువంటి వారు పెద్దలందరూ ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ శత జయంతి వైభవంగా జరగడానికి, అంటే భౌతికంగా ఆయన 100 ఏళ్ళు ఉండలేకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువే ఉంటారు. ఆ శత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగే సందర్భంగా ఆయన విజయవాడ నుంచి తన గళాన్ని వినిపించారు. ఆయన భీమవరం, కాకినాడ ఇవన్నీ వారి స్వగ్రామాలు, స్వస్థలాలు, ఇవన్నీ అక్కడ ఉండేటువంటి ఎన్నో అనుభవాలు ఇవన్నీ చెబుతూ ఉండేవారు. కార్యక్రమంగానే ఆకాశవాణి అంటే చాలు రతన్ ప్రసాద్ గారి గొంతు మన అందరం ఇప్పటికీ చెవిలో వినపడేటువంటి కంఠం, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప కేంద్రాల నుంచి ప్రసారం అని అలవాటు. 40 ఏళ్ళు ఆకాశవాణిలో పనిచేసి తోటి అనౌన్సర్ ఆనందం చూసి, మా వేదవతిని చూసి, ఇద్దరు కృష్ణుల మధ్య మోహన్ కృష్ణ ఇద్దరు కృష్ణుల మధ్య మోహన్ ఇరుక్కున్నాడు, అంతే కదా. తర్వాత పాండురంగరావు. మాది హైదరాబాద్ జట్టు, వీరిది విజయవాడ జట్టు. కానీ అందరం ఒకటే. ఎక్కడ ఉన్నా ఆకాశవాణి ఆ అనుబంధం. ఆకాశవాణి అంటే మా పుట్టిల్లు కదమ్మా వేదవతి.